నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రపంచంలో యువత ఎక్కువగా ఉండేది భారత్ లోనే అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఆర్థిక సంస్కరణలతో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం వచ్చిందని చెప్పారు. అప్పుడప్పుడే వస్తున్న ఐటీని సద్వినియోగం చేసుకున్నామన్నారు. విజయవాడలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన టేక్ ఏ కాంక్లేవ్ కు సీఎం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఏ పనైనా సులువుగా చేసుకునే పరిస్థితి వచ్చింది. గతంలో ఎక్కడ చూసిన రహదారులు గుంతలతో కనిపించేవి. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో రోడ్లను చక్కగా నిర్మించారు. ఇప్పుడు ఎక్కడ చూసినా జాతీయ రహదారుల అభివృద్ధి జరుగుతోంది. సంపద సృష్టించాలి, ప్రజలకు అందించాలి. పేదరికం లేని సమాజమే లక్ష్యంగా పెట్టుకున్నాం. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తున్నాం. నేను ఎప్పుడూ విద్యార్థిగానే ఉంటా. అనునిత్యం కొత్త విషయాలు తెలుసుకుంటా. సాంకేతికత ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది. సాంకేతిక యుగంలో సమర్థత పెంచుకోవాలి. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లిన భారతీయులు ఉన్నారు. అందులో తెలుగు వాళ్లే అధికం. నా ఆలోచన ఒకటే, మనం బాగుంటేనే చాలదు, తిరిగి సమాజానికి ఇవ్వాలి అని చంద్రబాబు అన్నారు. ఏ డెసిషన్ కావాలన్నా సరైన నిర్ణయం అవునా కాదా అని చెక్ చేసుకోవడానికి ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. రేపు క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా వచ్చేస్తుంది. కాబట్టి రైట్ డెసిషన్స్ వస్తాయి. దాన్ని అమలు చేసే శక్తిని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన బుక్ మై సర్వీస్ కింద ఇంకొక మిత్రుడు ఒక యాప్ కూడా తీసుకొచ్చాడు. అది కూడా ఏవి ఉన్నాయో ఆ క్వాలిటీస్ అని చెప్పారు. నరేంద్ర ఫార్మర్స్ కింద ఉండి నేను కొంతమంది మీ హిస్టరీ చూస్తే ఎక్కడెక్కడో ఐటీ కంపెనీల్లో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు వచ్చి వ్యవసాయం చేస్తున్నారు. విదేశాల్లో సైంటిస్టులుగా పనిచేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేస్తున్నారు. కొంతమంది ప్రయోగాలు చేసి చేతులు కాలిన పట్టు వదిలిపెట్టకుండా ఇప్పుడు మొత్తం చెప్పి శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఆ పని చేస్తున్నారు. ఇవి వినూత్నమైన అనుభవాలు. ఇప్పుడే నరేంద్ర గారు ఒక మాట అన్నారు, ఏదైతే డైరీ షెడ్స్కి ట్యాక్స్ వేస్తున్నారని. ఇప్పుడు నాకు ఇప్పుడే నా నోటీస్కి వస్తూ ఉంది. ఈ మధ్యకాలం నా నోటీస్ కొన్ని వస్తే 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసాన్ని స్టెప్ బై స్టెప్ అధిగమిస్తూ వస్తున్నాం. మామూలు విధ్వంసం కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. 10 లక్షల కోట్ల రూపాయల అప్పు. బ్రాండ్ ఆఫ్ ఏపీ జీరో కూడా కాదు, మైనస్. ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నిర్రాం అనే పరిస్థితి, భయపడిపోతున్నారు. అలాంటి దగ్గర నుంచి నా క్రెడిబిలిటీతో మళ్ళీ నేను కన్విన్స్ చేసి ఏమీ కాదు, మా దగ్గర అన్ని పరిస్థితులు బాగున్నాయని కన్విన్స్ చేసుకుంటూ వస్తున్నాం. మొన్నే నాలా కూడా తీసేశాను. చాలా చట్టాలు కూడా రీవ్యాంప్ చేస్తున్నాం. ఏవైతే ప్రజల్ని ఇబ్బంది పెట్టే చట్టాలన్నీ సమీక్ష చేస్తాం, ఇర్రెలవెంట్ తీసేస్తాం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీకు కూడా ఓసారి కోరికలు ఎక్కువ ఉంటాయి, అన్నీ మీరే చేయండి సార్ అని. అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉంటే అన్నీ చేస్తాను. కానీ నేను సంపద సృష్టించాలి, ఆదాయం పెంచాలి. పెంచిన ఆదాయం నేను చెప్పిన ప్రకారం సంక్షేమ కార్యక్రమాలు సూపర్ 6కి ఇవ్వాలి. మళ్ళీ కొంత డబ్బులు అభివృద్ధి పైన పెట్టాలి. మీలాంటి పారిశ్రామికవేత్తలను కూడా మనం చూస్తే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. పౌల్ట్రీ ఇబ్బందుల్లో ఉంది, టెక్స్టైల్ ఇబ్బందుల్లో ఉంది, చాలా ఇండస్ట్రీస్ అన్ని ఇబ్బందుల్లో ఉన్నాయి. వాళ్ళని ఒక్కొక్కరిని కనీసం ఒకసారి డీఫంక్ట్ అయిపోతే. ప్రపంచంలో 11వ ఆర్థిక శక్తిగా ఉన్న భారత్ ప్రధాని మోదీ హయాంలో 5వ స్థానానికి చేరిందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. భవిష్యత్తులో జపాన్ ను అధిగమించి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగనుందని అభిప్రాయపడ్డారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భారతీయ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర పదాధికారుల నీటి సంఘాల అధ్యక్షుల సదస్సులో ఆమె మాట్లాడారు. దేశంలో ఇప్పటికే 158% మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు. 70% మంది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఉన్నారని పేర్కొన్నారు. పర్యావరణ మార్పులు రైతులపై ప్రభావం చూపుతున్నాయని, వర్షపాతం చూసుకుని అధిక దిగుబడినిచ్చే విత్తనాలు ఎంచుకోవటం ఉత్తమమని వివరించారు. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. కనీస మద్దతు ధరపై చట్టబద్దత కష్టం. ఒకే పంటను వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు పరిస్థితుల మధ్య పండించడమే దీనికి కారణం. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. విత్తనాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జీన్ బ్యాంకును ప్రారంభించింది. 100 వెనుకబడిన జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా 3 లక్షల రుణ పరిమితిని 5 లక్షలకు పెంచాం. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను 2006లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎందుకు అమలు చేయలేదు అని పురంధేశ్వరి ప్రశ్నించారు. అంటుంటారు సాధారణంగా రైతును అడిగితే
మీకేం కావాలి అని అడిగితే ముందుగా వారు అడిగేది సాగునీటి వ్యవస్థ మెరుగుపరచాలి అని అంటారు. 2, మాకు మెరుగైనటువంటి విత్తనాలు కావాలి అని అంటారు. 3, మేము పండించుకున్నటువంటి పంటకి కనీస మద్దతు ధరని అందించండి అని చెప్తుంటారు. కనుకనే నీటి వ్యవస్థకు సంబంధించి ప్రధానమంత్రి కిసాన్ సించాయి యోజన అని, అంటే రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే నీటి ప్రాజెక్టులు ఆగిపోయినట్లయితే 3 వంతుల నిర్మాణం జరిగి ఆగిపోయినట్లయితే వాటికి అన్ని విధాలా కూడా కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తుంది. మెరుగైనటువంటి విత్తనాలు, అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ కావాలి అని భావించినటువంటి సందర్భంలో కిసాన్ సమ్మాన్ నిధిని ప్రవేశపెట్టారు. చాలామంది కనీస మద్దతు ధరకి చట్టబద్ధత మీరు కల్పించడం లేదు అని అంటారు. అయినా నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటంటే, రైతు తాను పండించుకున్నటువంటి పంట, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నేను పండించుకున్నటువంటి పంటకి 100 రూపాయల ధర ఉంటే, అదే కశ్మీర్లో కనుక అక్కడ ఉన్నటువంటి ధర 150 రూపాయలు 200 ఉన్నట్లయితే, మీరు ఆన్లైన్ డిజిటలీ ఈ-నామ్ మాధ్యమంగా ఆంధ్రప్రదేశ్లో పండించినటువంటి వరిని మీరు కశ్మీర్లో అమ్ముకునేటువంటి వెసులుబాటుని నరేంద్ర మోడీ గారు కల్పించడం జరిగింది. ఏలూరు జిల్లా భీముడోలు మండలంలో విషాదం చోటు చేసుకుంది. బుధవారం మధ్యాహ్నం కోమటిగుంట చెరువులో మునిగి 3 మృతి చెందారు. భీముడోలు మండలంలోని పెదలింగపాడులో వేడుకకు హాజరైన 4 తిరుగు ప్రయాణంలో కాలకృత్యాల కోసం కోమటిగుంట చెరువు వద్ద ఆగారు. ఈ క్రమంలో ప్రమాదశాత్తు చెరువులో పడి 3 మృతి చెందారు. మృతులు పెదవేగి మండలం వేగివాడ గ్రామానికి చెందిన అజయ్, అభిలాష్, సాగర్ గా గుర్తించారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. వీరిద్దరూ ఈ కేసులో A31, A32 నిందితులుగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి మే 16 వరకు తదుపరి చర్యలు చేపట్టవద్దని ఇటీవల సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని విజయవాడలోని సిట్ కార్యాలయంలో అధికారులు విచారిస్తున్నారు. వైసీపీ హయాంలో జరిగిన 1000 కోట్ల మద్యం కుంభకోణంలో నాటి సీఎంఓ కార్యదర్శి ధనంజయ రెడ్డి, జగన్ ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్ పూర్తి కాలపు డైరెక్టర్ గోవిందప్ప, బాలాజీలను ఇటీవల సిట్ నిందితులుగా చేర్చింది. ఈ కేసులో A33గా నిందితుడుగా ఉన్న గోవిందప్ప మంగళవారం అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. సిట్ అధికారులు తాజాగా ఆయన్ను విజయవాడ సిబిఐ కోర్టులో హాజరుపరిచారు. తెలుగుదేశం పార్టీ మహానాడుకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మహానాడును మే 27 నుంచి 29 వరకు కడపలో పండుగ వాతావరణంలో నిర్వహించనున్నట్లు మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. మహానాడు ఏర్పాట్లపై పోలిట్ బ్యూరో సమావేశానికి ముందు ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మహానాడు కమిటీల కన్వీనర్లు, కో కన్వీనర్లతో సమావేశమయ్యారు. మహానాడు ఏర్పాట్ల గురించి నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించారు. పోలిట్ బ్యూరో సమావేశంలో మహానాడు ఏర్పాట్లపై మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలోని మంత్రుల కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ఏటా మహానాడును పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నాం. పార్టీ కష్టకాలంలో ఉన్న, అధికారంలో ఉన్న మహానాడును నిర్వహించాం. గత ప్రభుత్వంలో మహానాడుకు అడుగడుగున ఇబ్బందులు పెట్టారు. అయినా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేశారు. పార్టీ ఆవిర్భావం తర్వాత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తిరుగులేని మెజార్టీ సాధించాం. మహానాడుకు వచ్చే కార్యకర్తలకు వసతి, రవాణాకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి అని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, సవిత, పి నారాయణ, గొట్టిపాటి రవికుమార్, డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామితో పాటు సీనియర్ నేతలు బీదా రవిచంద్ర యాదవ్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, దామచర్ల సత్యారెడ్డప్ప, శ్రీనివాసరెడ్డి, వీరంకి వెంకట గురుమూర్తి, మంతెన రామరాజు, సి భూపేష్ రెడ్డి, ఎమ్మెల్యేలు జ్యోతిర నెహ్రూ, ఆర్ మాధవిరెడ్డి, జీవి ఆంజనేయులు, మంతెన సత్యనారాయణరాజు, చింతకాయల విజయ్ తదితరులు పాల్గొన్నారు. కడప మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు పడింది. విజిలెన్స్ విచారణ నివేదిక ఆధారంగా మేయర్ పదవి నుంచి సురేష్ బాబును తొలగిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి బుధవారం జీవో జారీ చేశారు. కడప నగరంలో అభివృద్ధి పనులను ఇష్టారాజ్యంగా తన కుటుంబానికి చెందిన గుత్తేదారు సంస్థ MS వర్ధిని కన్స్ట్రక్షన్స్ ద్వారా చేయించినట్లు విజిలెన్స్ ఆధారాలు సేకరించింది. మేయర్ పదవిని అనుభవిస్తూ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయన కుటుంబ సభ్యులు గుత్తేదారు పనులు చేయవచ్చా, చేయరాదనే విషయం మేయర్ దృష్టికి తీసుకెళ్లారా? మొత్తంగా వర్ధిని కంపెనీ ఎన్ని పనులు చేపట్టిందనే విషయాలు రాబట్టింది. గుత్తేదారు కంపెనీ డైరెక్టర్లుగా మేయర్ కుమారుడు అమరేష్, భార్య జయశ్రీ ఉన్నారు. పురపాలక చట్ట నిబంధనలు అతిక్రమించినందున పదవులకు అనర్హులు అవుతారనే సమాచారాన్ని కమిషనర్ మనోజ్ రెడ్డి నుంచి రాతపూర్వకంగా తీసుకున్నారు. ఇదే విషయాన్ని మేయర్ కు సైతం తెలియజేస్తూ కమిషనర్ లేఖ రాశారు. మంగళవారం మున్సిపల్ శాఖ కార్యదర్శి ఎదుట హాజరై సురేష్ బాబు వివరణ ఇచ్చారు. కమిషనర్ ఇచ్చిన సమాచారంతో విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి విచారణ నివేదిక అందించారు. ఈ నివేదిక ఆధారంగా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి నిర్ణయం తీసుకున్నారు. మొత్తం
36 లక్షల అవినీతిపై పాల్పడినట్లు సురేష్ బాబుపై ఆరోపణలున్నాయి. వేసవి సెలవుల సందర్భంగా బ్రాడీపేటలోని బ్రైట్ కంప్యూటర్స్ ఇన్స్టిట్యూట్ లో కంప్యూటర్ కోర్సులకు సంబంధించిన స్పెషల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు బ్రైట్ కంప్యూటర్స్ చైర్మన్ చెల్లగుళ్ల ప్రసాదరావు తెలిపారు. యువతకు త్వరితగతిన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కంప్యూటర్ కోర్సులు అత్యవసరమని తమ ఇన్స్టిట్యూట్ లో అత్యంత అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ చేత అన్ని రకాల కంప్యూటర్ల కోర్సులను అందిస్తున్నట్లు ఆయన వివరించారు. ప్రతి సంవత్సరం వేసవి కాలంలో విద్యార్థులు చక్కగా వచ్చి వాళ్ళకి కావాల్సిన కోర్సులు, అది ఎంఎస్ ఆఫీస్ కానీ, కోడింగ్ కానివ్వండి, అలానే లాంగ్వేజెస్ కానీ C++, జావా, పైథాన్, అలానే డిజైనింగ్ ప్యాకేజ్, BTP ఇలాంటివన్నీ చక్కగా నేర్చుకుంటున్నారు. ముఖ్యంగా 3వ తరగతి నుంచి 9వ తరగతి లోపల కోడింగ్ అనే బ్లాక్ కోడింగ్ అనే ఒక చిన్న లాంగ్వేజ్ని చక్కగా నేర్చుకుంటున్నారు చిన్న చిన్న పిల్లలు. అలానే 10th క్లాస్ నుంచి MTech దాకా వాళ్ళకి కావాల్సిన కోర్సులన్నీ కూడా చక్కగా నేర్చుకుంటున్నారు. బ్యాచ్కి అనేక మంది పిల్లలు రావటం, వాళ్ళ పేరెంట్స్ కూడా బాగా ఎంకరేజ్ చేసి పంపించటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ కోర్సుల్లో ఎక్కువగా అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం చాలా మనం చేయటం జరిగింది. బ్రైట్ కంప్యూటర్స్ నుంచి అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం వాళ్ళకి ఎలాంటి కోర్సులు చేస్తే ఉద్యోగాలు వస్తాయి, ఎలాంటి కోర్సులు చేస్తే సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి వెళ్తారు, ఎలాంటి కోర్సులు చేస్తే లోకల్గా స్థిరపడగలరు, వాళ్ళు సొంతగా చేసుకోగలరు, ఇవన్నీ కూడా మనం ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఈ మన సంస్థ స్థాపించి ఇప్పుడు 14 సంవత్సరాలు అవుతుంది. ప్రతి సంవత్సరం కూడా అనేక మంది ఫారిన్ వెళ్తున్నారు, అనేక మంది గవర్నమెంట్ జాబులు తీసుకుంటున్నారు, అనేక మంది ప్రైవేట్ జాబులు సంపాదిస్తున్నారు. దీనికి సహకరించిన విద్యార్థులకి, తల్లిదండ్రులకి, అలానే మీడియా మిత్రులకి బ్రాడీపేటలోని శ్రీ వర్ధిని కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత DSC కోచింగ్ ను అందిస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ గ్రంథిస్వామి గుప్తా తెలిపారు. గుంటూరు నగరంలోని మొట్టమొదటిసారిగా అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీచే శ్రీ వర్ధిని కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీలకు ఉచితంగా కోచింగ్ ను అందిస్తున్నట్లు ఆయన వివరించారు. గుంటూరు మరియు పరిసర ప్రాంత యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. అదేవిధంగా అత్యంత క్రమశిక్షణ కలిగిన అనుభవజ్ఞులైన అధ్యాపకులచే ఇంటర్మీడియట్ కోర్సులను తమ శ్రీ వర్ధిని జూనియర్ కళాశాలలో అందించనున్నట్లు తెలిపారు. కోచింగ్ సెంటర్ ద్వారా 2016లో మేము DSC కోచింగ్ ఇవ్వడం జరిగింది. 2018లో కూడా ఇవ్వడం జరిగింది. సో 2025లో కూడా DSC కోచింగ్ ముస్లిం మైనార్టీ పిల్లలకి ఉచిత కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. CEDM వారు ఈ సంవత్సరం మా కాలేజీని ఎంపిక చేశారు. CEDM వారి ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మాకు 100 మంది పిల్లల్ని అలాట్ చేసింది. ఈ 100 మంది పిల్లల్ని మేము SGT, స్కూల్ అసిస్టెంట్, ఆల్ సబ్జెక్ట్స్ మేము కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ 50-60% సిలబస్ ఫినిష్ చేసాం. మెటీరియల్ కూడా కొంత మెటీరియల్ ఇచ్చాం. ఇంకా 2-3 రోజుల్లో మొత్తం మెటీరియల్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. సో అందువలన మీరందరూ కూడా ఈ యొక్క సదావకాశాన్ని ఉపయోగించుకుని బాగా చదివి మీ భావి భారత గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా కావాలని మా అభిలాష. మా కోచింగ్లో మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 8 o'clock దాకా నిరంతరం క్లాసులు జరుగుతూ ఎగ్జామ్స్, డైలీ ఎగ్జామ్స్, వీకెండ్ ఎగ్జామ్స్, అలాగే కొన్ని గ్రాండ్ టెస్ట్లు కూడా పెట్టడం జరుగుతుంది. సో ఈ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది గుంటూరులో మేమే ప్రప్రథమంగా స్టార్ట్ చేసాం. మార్నింగ్ 9 నుండి ఈవినింగ్ 8 వరకు కంటిన్యూ క్లాసెస్ వింటాం, టెస్టులు రాయటం, క్లాసెస్ వింటాం, టెస్టులు రాయటం. వాళ్ళకి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కూడా మేము కల్పించడం జరిగింది. కూలింగ్ వాటర్ కానీ, నీట్గా రూమ్స్ మెయింటెనెన్స్ కానీ, ప్లస్ వాళ్ళకి తగినటువంటి వాతావరణం క్రియేట్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రైవేట్ టీచర్సే గవర్నమెంట్ టీచర్స్గా ప్రమోట్ అవ్వడానికి మా దగ్గర కోచింగ్ వచ్చి మా సెంటర్ని సెలెక్ట్ చేసుకున్నారు. మేము కూడా చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నాం. దీంట్లో కొంతమందికైనా సరే గవర్నమెంట్ ఉద్యోగం తప్పించాలని మా ప్రయత్నం నిరంతరంగా చేస్తున్నాం. మేము సఫలీకృతం అవుతామని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. సో అలాగే మాది శ్రీవర్ధిని జూనియర్ కాలేజీ అడ్మిషన్స్ అనేది ప్రోగ్రెస్లో ఉన్నాయి. సో మాది లిమిటెడ్ స్టంటు. సెక్షన్కి వచ్చి 40 మందే శ్రీవర్ధిని జూనియర్ కాలేజీలో తీసుకుంటాం. సైన్స్ సెక్షన్స్, ఆర్ట్స్ అయితే 25 మెంబర్స్నే తీసుకుంటాం. ఒక MPC, ఒక BPC, ఒక CEC గ్రూప్ ఇంటర్మీడియట్ తీసుకోవడం జరుగుతుంది. MPC విత్ MSET అండ్ JEE మెయిన్స్ కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. అలాగే BPCలో MSET విత్ నీట్కి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆర్ట్స్ గ్రూప్ ఏది తీసుకున్నా సరే IAS అండ్
ఐపీఎస్కి ఫౌండేషన్ కోర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మేము ఎక్కువగా ట్రస్ట్ ఫ్రీ ఎడ్యుకేషన్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాం. కమ్మజన సేవా సమితి ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు, కొత్త హాస్టల్ భవన నిర్మాణంపై నవీకరణలు మరియు హాస్టల్ సంక్షేమ కార్యకలాపాల గురించి బృందానా గార్డెన్స్ లోని కమ్మజన సేవా సమితి ఆడిటోరియంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కమ్మజన సేవా సమితి అధ్యక్షుడు సామినేని కోటేశ్వరరావు, ఉపాధ్యక్షులు వడ్లమూడి నాగేంద్ర, కార్యదర్శి చుక్కపల్లి రమేష్, కోశాధికారి గోరంట్ల పున్నయ్య చౌదరి మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మే 15వ తేదీ నుండి కమ్మజన సేవా సమితి గ్రామీణ విద్యార్థుల వసతి గృహంలో 2025-26 విద్యా సంవత్సరానికి దరఖాస్తులను స్వీకరించబడునని తెలియజేశారు. వసతి గృహంలో ప్రవేశాలకు ఇంటర్, బీటెక్, డిగ్రీ, ఫార్మసీ, పీజీ మరియు బీడీఎస్, ఎంబీబీఎస్ కోర్సులలో కూడా గ్రామీణ విద్యార్థుల నుండి ప్రతిభ, పేదరికం ఆధారంగా ప్రాధాన్యతను ఇచ్చి ఎంపిక చేయబడునని చెప్పారు. ఇప్పటివరకు సమితికి ఆర్థిక పరంగా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్క దాతకు ధన్యవాదాలు తెలుపుతున్నారని అన్నారు. దాతలు సహృదయంతో విరివిగా విరాళాలు ఇవ్వాలని కోరారు. 15/5/2025 నుండి ప్రారంభించబడుతున్నాయి. వసతి గృహంలో ప్రవేశాలకు ఇంటర్, బీటెక్, డిగ్రీ, ఫార్మసీ, పీజీ కోర్సుల్లో మరియు బీడీఎస్, ఎంబీబీఎస్ కోర్సుల్లో కూడా గ్రామీణ విద్యార్థుల నుండి ప్రతిభ, పేదరికం ఆధారంగా ప్రాధాన్యతనిచ్చి ఎంపిక చేసుకోబడును. విద్యార్థులను తమ దరఖాస్తులను కార్యాలయం నుండి కానీ వెబ్సైట్ www.kamajanasevasamithi.com నుండి కానీ డౌన్లోడ్ చేసుకొని పూర్తి చేసిన దరఖాస్తులను గుంటూరులోని సమితి కార్యాలయంలో 29/5/2025 తేదీలోపు అందజేయవచ్చును. ఎంపికైన విద్యార్థుల వివరాలు కార్యాలయం నోటీస్ బోర్డులో మరియు వెబ్సైట్లో అప్లోడ్ చేయబడును. ఈ క్రింద ఇవ్వబడిన ఫోన్ నెంబర్ల ద్వారా కూడా సంప్రదించి ఎంపిక గురించి తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఫోన్ నంబర్లు 0863-2355-471, 0863-220-666. ఈ 2 నంబర్ల ద్వారా ఆఫీసుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ సంవత్సరం రైతుల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల నుండి కలెక్ట్ చేసే నామినల్ ఫీజు, జనరల్గా ఫుడ్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అదే తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో కూడా 1000 రూపాయలు తగ్గించడం జరిగింది. జనరల్గా తగ్గించడం. రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఏ విధమైన నష్ట నివారణ చర్యలు తీసుకునే దానిపై మాక్ డ్రిల్ నిర్వహించామని జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే కాజావాలి తెలిపారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో విపత్తుల నిర్వహణ శాఖ ప్రాజెక్టు మేనేజర్ ఏ లక్ష్మీకుమారి పర్యవేక్షణ జరిగిన మాక్ డ్రిల్లో రెవెన్యూ, అగ్నిమాపక శాఖ, పోలీస్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్, వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ఆర్డీఓ మీడియాతో మాట్లాడుతూ వరదలు, తుఫానులు, అగ్ని ప్రమాదాలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజల్లో అవగాహన కల్పించి వీలైనంత వరకు నష్టాన్ని తగ్గించడానికి అన్ని జిల్లాల్లో ఈ రోజు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా బుధవారం జిల్లాలో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు సంబంధిత శాఖల సమన్వయంతో చేపట్టవలసిన నష్ట నివారణ చర్యలను మాక్ డ్రిల్ ద్వారా ప్రత్యక్షంగా చూపించడం జరిగిందన్నారు. ప్రతి కార్యాలయంలో ఫైర్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక శాఖ వారు వచ్చేలోపు మనం కొంత నష్ట నివారణ చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాసరెడ్డి, ఏఆర్డీఎస్పీ ఏడుకొండలరెడ్డి, డిఎంహెచ్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ జ్యోతి బాసు, ఆర్ఎఫ్ఓ జిలాని, జిల్లా వ్యవసాయ అధికారి నున్నా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వారి ఆదేశాల మేరకు ఈరోజు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన యొక్క కలెక్టరేట్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద మాక్ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఒక సంస్థ ఏదైనా సరే ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎటువంటి మనం రెస్క్యూ ఆపరేషన్స్ చేయాలి అనే దాని మీద ప్రజలందరికీ అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల కానీ, లేదా ఒక గ్యాస్ సిలిండర్ పగలడం వల్ల కానీ, లేదంటే ఏదైనా చిన్న అగ్ని, ఏదైనా నిప్పురవ్వల వల్ల యాక్సిడెంట్ జరిగితే వెంటనే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ను మనం ఎలా కాపాడాలని ఈరోజు మాక్ ఎక్సర్సైజ్ లైవ్ అనేది చూపించడం జరుగుతుంది. ముఖ్యంగా కలెక్టరేట్లో ఉన్నటువంటి సెక్షన్స్ అందరినీ కూడా అలర్ట్ చేశాము. ఒక పొగ వచ్చిన వెంటనే ఆ యొక్క ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలనే దాని గురించి ఫైర్ డిపార్ట్మెంట్,
అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అన్ని శాఖలు ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది వీళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు మాక్ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కలెక్టరేట్ సెక్షన్లో ఇప్పుడు మనం గమనిస్తూ ఉన్నాము, ఒక పొగ అనేది సంభవించిన వెంటనే అందులో ఉన్నటువంటి పబ్లిక్ అందరినీ కూడా ఎవాక్యుయేట్ చేయడము, ఆ విధంగా రెస్క్యూ ఆపరేషన్స్ ఏం చేయాలనేది ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు లైవ్లో ఇప్పుడు మనకు చూపిస్తారు. అంటే ముఖ్యంగా ఈ యొక్క ప్రక్రియ చేయడానికి కారణం ఏంటంటే, ఏదైనా ఒక ఇన్సిడెంట్ సంభవించినప్పుడు, ప్రమాదం సంభవించినప్పుడు ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించి వీలైనంత వరకు ఆ యొక్క డిజాస్టర్ వల్ల మనకు కలిగేటటువంటి ఆ యొక్క నష్టాన్ని తగ్గించడానికి ఈ యొక్క చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు అన్ని జిల్లాలలో కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది మనం కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకున్నారు. ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, సైక్లోన్ వచ్చినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద అవగాహన కల్పిస్తూ ఈరోజు ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వారు ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఏదైనా మనకి ఒక విపత్తు జరిగితే అది బాంబు కావచ్చు, ఫైర్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఏదైనా యాక్సిడెంట్ కానీ మనకి జరిగినట్టయితే దాని నష్ట నివారణ ఏ విధంగా చేయాలనే దాని మీద ప్రధాన ఉద్దేశం. ఈ రోజుకి ఎస్పెషల్లీ మనకి కలెక్టరేట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే దాని గురించి మనం చేయటం అనేది జరుగుతుంది. ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మనకి ఇండికేషన్ పొగ వస్తుంది. ఆ పొగ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడుంది, అక్కడ నుంచి ఆ ఆఫీసులో ఉన్నటువంటి వారిని ఏ విధంగా మనము ఎవాక్యుయేషన్ చేసుకుని బయటకు తీసుకుని రావాలి, ఈ యొక్క నష్టాన్ని ఎంత తక్కువ సమయంలో ఎక్కువ నష్టాన్ని నివారించడానికి మన ప్రయత్నం అనేది చేస్తాము. అది ఈరోజు ప్రధానమైనటువంటి మన కలెక్టరేట్లో జరుగుతున్నటువంటి ఎక్సర్సైజ్. దీంట్లో మున్సిపల్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంటు, డాగ్ స్క్వాడ్స్, బీడీ టీమ్స్ అన్నీ కూడా దీంట్లో ఈరోజు పార్టిసిపేట్ చేస్తాం. మనము కలెక్టరేట్లో కూడా ఒక మాక్ డ్రిల్ కండక్ట్ చేస్తున్నాము. ఏదైనా విపత్తు సంభవించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రాణాలను, ఆస్తులను, నష్టాన్ని తగ్గించడం కోసము అన్ని లైన్ డిపార్ట్మెంట్స్, పోలీస్, ఫైర్, ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ టీంలు అన్నీ కలిసి ఎలా ఒక అండర్స్టాండింగ్లో డ్రిల్ చేయాలి యాక్చువల్ విపత్తు జరిగినప్పుడు అన్నదానికి ఒక మాక్ డ్రిల్ రూపంలో ఈరోజు మనం కలెక్టరేట్లో చేస్తున్నామండి. దీని ముఖ్య ఉద్దేశము ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ ప్రిపేర్నెస్ ఎలా ఉన్నాయి విపత్తులు జరిగినప్పుడు అనే దాని మీద మాక్ డ్రిల్ కండక్ట్ చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ గుంటూరు జిల్లా మరియు గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆధ్వర్యంలో గుంటూరు కొత్తపేట శ్రీ జలగం రామారావు మెమోరియల్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ నందు మెగా జాబ్ మేళాలో భారీ సంఖ్యలో నిరుద్యోగ యువకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, డిప్యూటీ మేయర్ షేక్ సజిల, స్థానిక కార్పొరేటర్ల పోతురాజు సమత, స్కిల్ డెవలప్మెంట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిరుద్యోగ రహిత రాష్ట్రంగా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ జాబ్ మేళాలో వివిధ రకాలకు సంబంధించిన 46 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారని చెప్పారు. 1166 మందికి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నామని సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క విద్యార్థి చదువుతో పాటు ఏదో ఒక రంగంలో నైపుణ్యం పొందాలని ఆకాంక్షించారు. ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చబోతున్నామని చెప్పారు. ఉద్యోగ అవకాశాలు పొందిన ప్రతి ఒక్క ఉద్యోగి భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. గారి ఆలోచన విధానంతో రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనేటువంటి ఒక మహాసంకల్పాన్ని ఆసరాగా చేసుకొని ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూడా ఆయన ఆలోచన విధానాన్ని అందిపుచ్చుకొని ఈరోజు ఒక మెగా జాబ్ మేళాను ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సారథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, నాయకుల సహకారంతో ఈరోజు ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 46 కంపెనీలు, ఎమరాన్ బ్యాటరీస్తో పాటు హెటిరో, అలాగే అరబిందో ఫార్మా, టీసీఎస్ అటువంటి మెగా కంపెనీలన్నీ కూడా ఈరోజు ఈ జాబ్ మేళాలో పార్టిసిపేషన్ చేస్తూ ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 1800 మంది ఎన్రోల్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నాకు తెలిసి ఈ జాబ్ మేళాలో ఉన్నటువంటి 1160 జాబ్స్ తప్పకుండా ఫిల్ అవుతాయి ఈవినింగ్ కల్లా. అంతేకాకుండా ముఖ్యంగా మనందరికీ కూడా తెలుసు, ఎవరికైతే జాబ్ రానటువంటి పరిస్థితుల్లో కూడా తప్పకుండా నైపుణ్యం.com పేరుతో వాళ్ళందరూ కూడా స్కిల్, ప్రతి ఒక్క జిల్లాకు ఒక స్కిల్ కాలేజ్తో పాటు గుంటూరు ఈస్ట్లో దాదాపు 4 సెంటర్స్లో స్కిల్ సెంటర్స్ని ఏర్పాటు చేసి వాళ్ళని స్కిల్ నేర్పించేటువంటి కార్యక్రమంతో పాటు ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా 1 హౌస్ 1 ఎంటర్‌ప్రెన్యూర్ నినాదంతో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారో
దానిలో భాగంగా వీళ్ళందరూ కూడా ఎస్సీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూసీ కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇప్పించేటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ జాబ్ మేళా ఆరంభం మాత్రమే. తప్పకుండా రాబోయేటువంటి 4-5 సంవత్సరాల్లో తప్పకుండా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఆటో పైలట్ మోడ్తో చదువుకున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఉద్యోగాలు వాటికి వచ్చేటువంటి విధంగా వీళ్ళందరినీ కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైన్ చేయడమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా వెంటపడి వారిని తీసుకొని వచ్చి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో స్థిరపడేటువంటి ఆలోచనతో పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆధ్వర్యంలో మరి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి నజీర్ అహ్మద్ గారు దీన్ని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసే విధంగా ప్రతి ఒక్కళ్ళను కూడా మానిటరింగ్ చేసి ఇక్కడికి వచ్చినటువంటి దాదాపు 45 దాకా కంపెనీలు చాలామంది వచ్చారు. అవి కూడా పేరు ప్రఖ్యాతులు గాంచినాయి. అందుట్లో అమర్ రాజా కానీ, అపోలో ఫార్మసీ కానీ, మెడ్ప్లస్ కానీ చాలా మంచి కంపెనీలు. మరి వాళ్ళందరూ కూడా జాబుల కోసం ఇక్కడికి వచ్చినటువంటి పేద విద్యార్థులు కానీ ఎవరికైనా కానీ జాబులు ఇచ్చే విధంగా ఈ రోజున చొరవ తీసుకున్నటువంటి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలానే ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఆనాడు గవర్నమెంట్కి వచ్చే ముందుగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానానికి అనుగుణంగా ప్రతి ఒక్కరిని ఆర్థికంగా బలోపేతం చేయాలి, ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ప్రతి ఒక్కరిని వ్యాపారస్తులను చేయాలని చెప్పేసి ముఖ్యంగా ప్రతి తెలుగుదేశం పార్టీ ఆ రోజున చెప్పినటువంటి ఏదైతే వాగ్దానం ఇచ్చినో దానికి అనుగుణంగా జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఇక్కడ మరి మన ఎమ్మెల్యే గారు కూడా దాన్ని ఏదైతే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా అందరం కూడా పాల్పంచుకుంటూ, ముఖ్యంగా నజీర్ అహ్మద్ గారు ఈ జాబ్ మేళాకి పెద్ద ఎత్తున ఇంతమంది జనం రావడానికి చొరవ తీసుకొని ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన చేస్తున్నటువంటి కృషి మరి మీ అందరం కూడా అభినందిస్తున్నాం. అలానే ప్రజలందరూ కూడా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సిబిఎస్ఈ 10వ తరగతి మరియు 12వ తరగతి బోర్డు ప్రకటించిన పరీక్షా ఫలితాలను ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అమరావతి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని పాఠశాల ప్రో వైస్ చైర్మన్ చుక్కపల్లి రమేష్ తెలియజేశారు. గుంటూరు అమరావతి రోడ్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అమరావతి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అద్భుతమైన విజయాన్ని అందించి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అమరావతి ఖ్యాతిని చాటి చెప్పిన విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తున్నారని అన్నారు. విద్యార్థుల ఆసక్తి, పాఠశాల అందజేసిన క్రమబద్దమైన బోధన, విద్యార్థులకు నిరంతరం ఆత్మవిశ్వాసం పెంపొందించే చర్యలు చేపట్టడం వల్ల ఈ విజయం సాధ్యపడిందని అన్నారు. మొదటి నుంచి విద్యార్థులకు ఒత్తిడి లేని నాణ్యమైన నైపుణ్యంతో కూడిన విద్యను అందించడం మా పాఠశాల ముఖ్య ఉద్దేశమన్నారు. మా విద్యార్థుల సమాజంలో విలువలతో కూడిన జ్ఞానాన్ని పొందడంతో పాటు ఎంచుకున్న రంగంలో ఉత్తమంగా రాణించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశిస్తున్నామని అన్నారు. ఈ విజయానికి తోడ్పడిన ఉపాధ్యాయులకు, వారి తల్లిదండ్రులకు, సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ చుక్కపల్లి రాకేష్, చుక్కపల్లి ప్రియాంక, అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ ఉషారాణి, ప్రిన్సిపల్ రత్నమాల, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎందుకంటే సిబిఎస్ఈ విజయవాడ డివిజన్ అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉన్న డివిజన్లో విజయవాడ గుంటూరులో సిబిఎస్ఈ 10th స్టాండర్డ్ విజయవాడ డివిజన్ మా స్టూడెంట్ లలిత శరణ్య 494 out of 500 marks వచ్చి stood first in the both the districts, all the cities were there. The third year మేము పంపిస్తాం మా స్టూడెంట్స్ అంటారు. ఇంత అచీవ్మెంట్ రావడానికి కారణమైన పిల్లలకి, వారి తల్లిదండ్రులకి, అట్లాగే మా స్టాఫ్కి అందరికీ కూడా ఒకసారి తెలుపుకుంటూ, అలాగే సెకండ్ ప్లేస్ మా స్కూల్లో 97.6, థర్డ్ వచ్చిన 96.6% వచ్చారు పిల్లలు. అట్లాగే 100% వచ్చింది. అందులో 100% ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. ఇక్కడ కూడా అందరూ ఫస్ట్ క్లాస్లో డిస్టింక్షన్లో పాస్ అయ్యారు. అట్లాగే 12th స్టాండర్డ్కి వస్తే +2కి వస్తే మా స్కూల్ టాప్ ఆల్మోస్ట్ సిబిఎస్ఈలో బెస్ట్ మార్క్స్ గా 96.2% ఫస్ట్ ప్లేస్ వస్తే Tiger House. So we are sure that we will be going into IIT or Delhi. So we hope the Ras will get that. Throughout Mahesh Kumar 94.2% of school second. అట్లాగే కౌశిక్ 91% of school third వచ్చారు. వీళ్ళందరికీ కూడా మేము ఈ రోజున స్కూల్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి, జిల్లా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి తెలిసి 1 lakh first prize for the cash award for the first prize winner. First place, second place
30,000, థర్డ్ ప్లేస్ 25,000. అట్లాగే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.